నమస్తే స్టూడియో 18 న్యూస్ ఫ్రెండ్స్ ఏపీ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ స్పెషల్ మాటా ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కూడా ఒక విశిష్ట అతిథితో మీ ముందుకు వస్తున్నటువంటి మాటా ముచ్చట ఈరోజు కూడా మరో విశిష్ట అతిథితో మీ ముందుకు వచ్చేసింది. మరి ఈనాటి అతిథిని పరిచయం చేసుకునే పోయే ముందు అసలు మాటా ముచ్చట కార్యక్రమంలో ఈరోజు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా కలిగి ఉన్నటువంటిది. ఎందుకంటే ఎలక్షన్ ప్రచార యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు చేస్తున్నటువంటి అతిథులు అందరూ ఒక వేదిక వైపు అయితే ఈరోజు మనం పరిచయం చేయబోయేటువంటి వ్యక్తి మరోవైపు అని మనం ముఖ్యంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే కేవలం వైఎస్ఆర్ యొక్క ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజున సాగించినటువంటి ఆ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ 2019 ఎన్నికల్లో కేవలం 1% ఓటు తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ జననేతగా ఎదిగినటువంటి నేత కమ్మేల కనగరాజు గారు అలియాస్ కేకే రాజుగా పేరుగాంచినటువంటి ఆ వ్యక్తి. ఈరోజు మనం ఆయన మాట ముచ్చటతో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నమస్తే కేకే రాజు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఎలా జరుగుతోంది ప్రచారం? చాలా సంతృప్తికరంగా సాగుతోంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆప్యాయతతో మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, మీరు గెలుస్తారు, మేము గెలిపిస్తాం. ఈ ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆప్యాయతతో, ఒక ప్రేమతో, ముఖ్యంగా పెద్దలు, మహిళలు, వృద్ధులు కానీ అందరూ కూడా ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆశీర్వదించే విధానంతో మరింత ఉత్సాహంగా ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన పార్టీ క్యాడరు మన మీద పెట్టుకున్న నమ్మకం, మన మీద పెట్టుకున్న నమ్మకం కంటే కూడా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఎక్కడ చూసినా సరే కేకే రాజు గెలుస్తాడు, కేకే రాజుని గెలిపిస్తాం, కేకే రాజు 5 సంవత్సరాలు మనతోనే ఉన్నాడు, కరోనా కష్టకాలంలో మనం వెన్నంటే ఉన్నాడు, కాబట్టి అతను అవ్వాలని ప్రజలకు ఒక ఇది ఉంది. సో ఎలాంటి చిన్న ఛాన్స్ తీసుకోవడానికి కూడా మన అవకాశం లేదు. కాబట్టి మరింత బాధ్యతతో నేను ప్రజలు మనం డిసప్పాయింట్ అవ్వడం వేరు, ప్రజలను ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు కోరుకునే విధంగా భారీ మెజార్టీతో గెలవాలని కసితో ఈరోజు మా క్యాడరు శ్రేణులన్నీ కూడా ఈరోజు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నాం. ఉత్తర నియోజకవర్గం అనేటువంటిది ఇవాళ విశాఖ నగరంలోనే అత్యంత జనసాంద్రత కలిగినటువంటిది. దాదాపు 2,70,000కు పైగా ఓటర్లు ఉన్నటువంటి ఈ స్థానంలో గతంలో 1% ఓటుతో కూడా మీరు ఓటమి చెందడం జరిగింది. అసలు గతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్కి ఉన్నటువంటి తేడా ఏంటి? అంటే గతంలో ఉండేటప్పటికి అప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒక 9 months అవుతుంది. 9 monthsలో కూడా చాలా వరకు ఎలక్షనీరింగ్ అయితే బాగా చేసాం. గతంలో కూడా 100% కూడా నైతికంగా అయితే నేనే గెలిచాను. అది జగమెరిగిన సత్యం. నైతికంగా గెలిచాను. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో టెక్నికాలిటీస్తో నన్ను ఆ రోజు అవతల అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. సో అవన్నీ కోర్టుల గురించి తెలిసిందే, కోర్టులో కూడా ఉంది. ఈ రోజుకి కూడా 19 ఎలక్షన్ సంబంధించి ఎంత గౌరవమైన సంఘటన అంటే ఈ రోజుకి ఒక ఈవీప్యాడ్ కనపడలేదు. 19 ఎలక్షన్స్లో 19 May 23rd నుంచి ఈ రోజు వరకు ఈవీప్యాడ్ కనపడకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తప్పకుండా 3-4 ఆఫీసర్స్కి ఆ సంఘటనలో హైకోర్టు తప్పకుండా వారి జీవితాలని పణంగా పెట్టి కూడా చేశారు. వాళ్ళకైతే శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అప్పటికిప్పటికీ తేడా అంటే వాస్తవాన్ని చెప్పాలంటే రాజకీయంగా కేకే రాజు అనేవాడు 19 ఎలక్షన్స్ టైంకి ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద మాకు తెలిస్తే 40-50% రీచ్ అవ్వగలుగుంటాం వాస్తవాలు మాట్లాడుకుంటే. ఈరోజు 100% ఈ నియోజకవర్గ ప్రజల్లో కేకే రాజు తెలియని వాళ్ళు లేడు. కేకే రాజుతో అందరితో పరిచయం 100% కేకే రాజుకి నియోజకవర్గ ప్రజలతో పరిచయాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే మా ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో 2 సంవత్సరాల ముందు కరెక్ట్గా రేపు May 11th 2 years అయింది గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి. ఆ రోజు ఎన్నికల ప్రకారం ముగింపు కూడా అంటే ఏదో పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టు 2 సంవత్సరాల కాలం పాటు ప్రజల్లో మమ్మల్ని పూర్తిగా అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, మేయర్స్ కావచ్చు, అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గడప గడపకి వెళ్ళి వాళ్ళు యోగక్షేమాలు తెలుసుకుని సంక్షేమానికి సంబంధించి అర్హత ఉండి ఎవరికైనా అర్హత ఉండి లబ్ధి చేకూర్చడం, మౌలిక వసతులకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు, వినతులు స్వీకరించి ఆ మౌలిక వసతులన్నింటినీ కూడా 100% కూడా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేశాం. దాంతో ప్రజలతో మంచి పరిచయాలు ఏర్పడినాయి. ప్రజా సమస్యలపై కూడా అవగాహన ఉంది, ఏ ప్రాంతాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. దాని ద్వారా ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున చేరువయ్యాం. ఎవరైతే మొదటి నుంచి చెప్తానున్నారు ముఖ్యమంత్రి గారు, ఎవరైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని
ఎక్కడ ఎలాంటి అలసత్వం లేకుండా ప్రజలతో మమేకమయ్యారో ఆ కాన్స్టిట్యున్సీలు అన్నిటిలోనే కూడా ఈరోజు ప్రజలు చాలా పాజిటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. ఇవాళ ఉత్తర నియోజకవర్గంలో ముక్కోన పోటీ అనేటువంటిది నెలకొంది. ప్రధానంగా కూడా మీతో ప్రత్యర్థులుగా దిగుతున్నటువంటి అటు విష్ణుకుమార్ రాజు గారు కావచ్చు, కూటమి నుంచి మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, ఇలా అందరూ కూడా ఇవాళ మూకుమ్మడిదారిగా కేవలం ఉత్తర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అసలు ఉత్తర నియోజకవర్గంలో గతం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో ఫ్యాన్ స్వింగ్ ఉన్నటువంటి టైంలో గంటా శ్రీనివాసరావు రావడం జరిగింది. అసలు ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది జరిగిందా, కుంటుపడిందా? అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఓవరాల్గా వైజాగ్ సిటీ మొత్తం కూడా 4 సీట్లలోనే కూడా అప్పుడు టీడీపీ రావడం జరిగింది. పక్క కాన్స్టిట్యున్సీల్లో మాకున్న పొలిటికల్గా చెప్పాలనుకుంటే పక్క కాన్స్టిట్యున్సీలో కూడా డివిజన్స్ లింక్ ఉండి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. రెండోది అభివృద్ధి అనే దానికి అభివృద్ధికి చిరునామాగా ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు అందరు అభ్యర్థులతోనే కలిసి మీడియా చర్చ ఓపెన్ డిబేట్ పెట్టింది. ఓపెన్ డిబేట్లో అందరూ పాల్గొన్నారు, నేను పాల్గొన్నాను. నన్ను ఏం చేస్తామని మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను మూడు చెప్పాను ఆ రోజు. ఒకటి, మా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ మేనిఫెస్టోని ఆలోచన కూడా చేయలేదు. ఆయన చేసిన అద్భుతమైన మేనిఫెస్టో పేదరిక నిర్మూలన, వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి, వెనకబడిన వర్గాల వారికి సమాజంలో గౌరవం విలువ తీసుకొచ్చేది, పేదవాడి ఆరోగ్యం, పేదవాడి విద్య, పేదవాడి సొంతింటి కళ, దాంతోపాటు ప్రతి సమస్య కూడా శాశ్వత పరిష్కారం చూపించే దశగా ఉంది మా మేనిఫెస్టో. దట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఆయన మేనిఫెస్టో విడుదల రోజే చెప్పారు. మేనిఫెస్టోని ఒక బైబిల్గా, భగవద్గీతగా, ఖురాన్గా చూస్తానని ఆయన చెప్పాడంటే చేస్తాడంటే అనేది మనకు తెలుసు. మేనిఫెస్టోని అమలు చేస్తాను 100% మేనిఫెస్టో అమలు విషయంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన ప్రమాణికాలు ఉన్నాయో కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అర్హతనే ప్రమాణికంగా తీసుకుని చేయాలని దాని ప్రకారం మేనిఫెస్టోని చేస్తాను. వాళ్ళిద్దరూ కూడా నాపై పోటీ, అప్పుడు చర్చాగోష్ఠిలో ఉన్న అతను ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు, ఆయన డిఫీట్ అయ్యి నాపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రెండోది, ఆ రోజు నేను మాట్లాడిన మాట మూడే చెప్పాను ఆ రోజు. ఒకటి, పార్టీ కార్యక్రమాలు 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను, నేను ఎమ్మెల్యే అయితే అని చెప్పాను. వాళ్ళు నవ్వారు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అంటే కత్తి మీద సాము, అంత ఆసామాషి విషయం కాదు, రాజకీయాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందో కొన్ని వర్గాల నుంచి అన్నారు. సరే చూద్దాం, ఎవరికి అవకాశం ఉంటుందో చూద్దాం అని అన్నాం. మూడోది ఏంటంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తాను, పెట్టుబడులు తీసుకొస్తాను. చిన్న పిల్లని ర్యాగింగ్ చేసినట్టు చేశారు ఆ రోజు. పెట్టుబడులు ఏంటి, నీకు అవగాహన లేదు, నేను 20 సంవత్సరాలు ఇండస్ట్రీ అని ఒకరు, నేను ఫ్లోర్ లీడర్గా చేశాను బీజేపీకి ఉంది అని ఒకరు. సో అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది. ఒక ఆయన గెలిచిన ఆయన ఎక్కడ కనిపించలేదు. ఇంకొక ఆయన మాజీ శాసనసభ్యుడు, ఫ్లోర్ లీడర్, ఆయన ఎక్కడ కూడా 4 సంవత్సరాలు 9 నెలల్లో ఏమైపోయారో తెలియదు. సో నేను ఏదైతే డిప్యూటీ అయినా మా పార్టీ అధికారంలోకి వచ్చింది మే 24వ తారీఖు, 23 రిజల్ట్ వచ్చింది. మే 24వ తారీఖు 151 స్థానాలు, 22 ఎంపీలు గెలిచిన ఆనందంలో ఉండి కూడా ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు నాకు టైం ఇచ్చారు. 24 సాయంత్రం వెళ్తే టైం ఇచ్చి అంత జోష్లో ఉన్నప్పుడు కూడా నిజంగా ఆయన గ్రేట్నెస్ అది. భుజం తట్టి నైతికంగా నువ్వే విజయం సాధించావు, నువ్వేం చేయాలనుకున్నావు వచ్చాయి నేను అని వెన్ను తట్టి ప్రోత్సహించి 2 చేతులు పట్టుకుని నువ్వు నీ పోరాటం వృధాగా పోనేవని మాట ఇచ్చారు. జగన్ గారు మాట ఇస్తే ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని ఇంకా జరిగి తీరాల్సిందే. 600 అయినా ఆయన మంచితనానికి, ఆయన హృదయానికి అదో మచ్చతనం. మాట మీద నిలబడే విషయంలో ఈ దేశ రాజకీయాల్లో ఒకటో నుంచి 10వ ప్లేస్, ఫస్ట్ నుంచి 10th ర్యాంక్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మాట మీద నిలబడాలి అంటే, మాట మీద నిలబడే తత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శం 100%. రాజకీయాల్లో చాలా సర్వసాధారణంగా ఉంటారు మాట మీద. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నాం. నెమ్మదిగా ఓటమి నుంచి తేరుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జోస్తో ఏదైతే ఫస్ట్ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాం, 59.6% ఉండేవారు లబ్ధిదారులు. అందులో 5% to 6% బోగస్ తీసి దాన్ని ఈరోజు 72.5% తీసుకొచ్చాం. అంటే లబ్ధిదారులు పెంచుకుంటూ వెళ్ళాం. సచివాలయాల ఏర్పాట్లో సమర్థవంతంగా వ్యవహరించాం. సచివాలయాలు మ్యాపింగ్ చేయడంలో ప్రజలకు సౌలభ్యం 87 సచివాలయ వ్యవస్థ. గతంలో వార్డుకు ఒక ఆఫీస్ ఉండేది. 30,000 జనాభా ఉంటే వార్డుకు ఒక ఆఫీస్ ఉంటే ఎప్పుడు ఫంక్షన్ ఇస్తారో తెలియదు, ఎవడో ఫంక్షన్ ఇస్తారో తెలియదు. రేషన్ కార్డుకి వెళ్ళాలన్నా చెప్పులు అరిగి కాలు నిప్పులు పుట్టేలు తిరగాల్సిన పరిస్థితి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల ఈరోజు 30,000 జనాభాకు ఒక వార్డు ఆఫీస్ ఉంటే ప్రతి 1000కి ఒక వార్డు ఆఫీసు, ఒక సచివాలయం, ప్రతి 50కి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను మ్యాపింగ్ చేసి సచివాలయాలు అందుబాటులో ఉండే విధంగా, అంటే సడన్గా వచ్చింది 87 బిల్డింగ్స్ కావాలి, 87 ప్లేసెస్ కావాలి, అవన్నీ సమర్థవంతంగా చేసాం. వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఫస్ట్ హామీని, ఎమ్మెల్యే కాకపోయినా పదవి లేకపోయినా ఫస్ట్ హామీ విషయంలో 100% సక్సెస్ అయ్యాం.
రెండోది మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్. ఈరోజు చూశారు మీరు విశాఖ ఉత్తర నియోజకవర్గ నాకు తెలిసి 20 సంవత్సరాల చరిత్రలో ఎవరు సాహసించని విధంగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో అధికారుల్ని సమన్వయం చేసుకుని మా పార్టీ పెద్దల సహాయ సహకారాలతో మ్యారిట్ హోటల్ దగ్గర నుంచి ఏఎస్ఆర్ స్టాట్యూ వరకు సీతం ధర 80 feet మాస్టర్ ప్లాన్ 2004 దాన్ని ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేసాం. 28 ఇళ్ళు సాహసం చేసి 28 ఇళ్ళతో వెళ్ళి వాళ్ళతో కూర్చుని వాళ్ళ ఇంట్లో టీ తాగి టిఫిన్ తిని ఒప్పించి, అమ్మ మీరు ఎప్పటికైనా మాస్టర్ ప్లాన్లో పోతే గతంలో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మీకు తగిన న్యాయం జరుగుతుంది, మీకు ఎంత బెటర్ లివింగ్ స్టైల్ కంఫర్ట్స్ ఇస్తాం అని కమిషనర్ గారిని తీసుకెళ్ళి 28 తీసాం. రెండోది వైడింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ సీతమ్మదారి దగ్గర ఇక రోడ్డు ఎలా వెళ్ళిందో సాయిబాబా గుడి వైపు తిరగాలి, అది స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసే క్రమంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఒక సుబ్బారావు గారు ఆయన దగ్గర కూడా పర్సనల్గా వెళ్ళి ఆయన కూడా ఒప్పించి దాన్ని త్రోట్ చేసాం. తర్వాత అక్కేపాలెం రోడ్లో ఒక దర్గాను కూడా గోడానికి జరిపించుకెళ్ళాం. ఎందుకంటే మనం కమిట్మెంట్, మనం ఈ పని చేయాలి, ఈ పని వల్ల 10 మందికి మేలు జరుగుతుంది. సో దర్గాలో కూడా అంటే ఇది సెన్సిటివ్ బాబా గారి పాదుకలు ఉన్నాయన్న వాళ్ళతో చెప్పాను, మీరు ప్రేయర్ చేసేది బాబాని ప్రార్థించేది ప్రజల కోసమే. సో ఇది పాపులేటెడ్ ఉన్న ఏరియా, ఏదో టైంలో స్టీఫ్ ఉంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి, మీకు ఏం కావాలనేది అధికారులతో మీరు మాట్లాడుకోండి అని ప్రజా అవసరాల కోసం చేశాం. అలా 2004 మాస్టర్ ప్లాన్ని 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా 90% ఇంప్లిమెంట్ చేశాను. అది అందరికీ తెలుసు, కళ్ళకు కనపడుతుంది, కంటికి కనపడుతుంది. ఈరోజు అంటే కంటికి కనపడకుండా పైకి నెత్తి మీద ఆకాశంలో చూసి కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు మాట్లాడితే మనం ఏం చేయలేం. నేల మీద నడుస్తూ నేలను చూసి కనపడేవాడు ప్రతి ఒక్కడికి ఏం జరిగిందని 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసాం, చాలా బాగా ఇంప్లిమెంటేషన్ చేసాం. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఈ నియోజకవర్గ 20 సంవత్సరాల చరిత్రలో 5 హాస్పిటల్స్ ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 9 హాస్పిటల్ శాంక్షన్ చేయించాను. 9లో 7 నిర్మాణం పూర్తయి 6 months బ్యాకే, 1 year బ్యాకే కొన్ని అయిపోయింది, 6 months బ్యాక్ 7 ఇంక్లూడింగ్ ఫుల్లీ ఎక్విప్మెంటు విత్ స్టాఫ్, డాక్టర్స్, నర్సులు అందరితోని కూడా ల్యాబ్తో సహా 7 హాస్పిటల్ని ఈ నియోజకవర్గంలో హ్యాండ్ ఓవర్ చేసాం. 20 సంవత్సరాల నుంచి 5 హాస్పిటల్ ఉంటే 5 సంవత్సరాలు కట్టాం. అన్ని స్కూల్స్ని కూడా నాడు నేడులో రెనోవేట్ చేసి నాడు నేడులో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి తీసుకొచ్చాం. 4 స్కూల్స్, ఒక్కొక్క స్కూలు 2,05,00,000 నుంచి 2,10,00,000 రూపాయలతో స్మార్ట్ సిటీ స్కూల్స్ కింద మార్చాం. తర్వాత పవర్కి సంబంధించి ఎవ్వరూ చేయలేని పని నేను చేశాను. పవర్ ఎందుకు ఎవరూ చేయలేని పని అంటే దాని విషయంలో కూడా బాగా వినపడుతూ ఉంటుంది. ఒకప్పుడు చాలా సమస్యలుగా ఉన్నటువంటి పవర్ లైనింగ్ అంతా నాకు, ఎందుకంటే కోవిడ్ టైంలో నాకు రోజు హాస్పిటల్స్ బెడ్ కావాలి, రెమెడీస్వేర్ కావాలి, లేకపోతే మందులకు డబ్బులు, పలానా హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు, కొంచెం మాట్లాడండి, లేకపోతే చనిపోయారు, బరీల్ గ్రౌండ్లో ఇబ్బందిగా ఉంది, బరీల్ గ్రౌండ్కి మాట్లాడండి, ఇవన్నీ సర్వీసెస్ ఇస్తూ ఉండేవాళ్ళు. నైట్ టైము, డే అండ్ నైట్. అది దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, సేవ చేసే అవకాశం. కష్టాలు ఉన్నప్పుడు కదా మనం స్పందించాలి. సుఖాల్లో ఎవరైనా వెళ్తారు, కష్టంలో వెళ్ళినప్పుడే అది మనకి మానవత్వం చాటుకోవటం అవుతుంది. అప్పుడు చాలామంది ఫోన్ చేసి, సార్ పవర్ పోతుంది, మాకు పవర్ పోతుందని, పవర్ కట్ లేదు. సో అప్పుడు ఎందుకు పవర్ పోతుంది అనే కంప్లైంట్స్ వస్తున్నప్పుడు నేను ఏం చేసిన, ఒక స్టడీ, ఒక ఎక్స్పర్ట్ చేత ఒక సర్వే చేయించాను. ఎలా అంటే ఎంత కన్జంప్షన్ ఉంది, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం పవరు, ఎంత కెపాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఆఫ్ సబ్స్టేషన్స్ ఉన్నాయి, ఏ కెపాసిటీకి సస్టైన్ అయ్యే ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి. స్టడీ చేస్తే ఇవన్నీ కూడా 15 years బ్యాక్ ఉన్న పాపులేషన్కి అప్పుడున్న కన్జ్యూమ్కి పడి చేసినాయి. సో దాన్ని అధ్యయనం చేసి ఎస్టిమేట్ చేసి వినియోగం కూడా పెరిగింది. ఒక ఇండివిజువల్ హౌస్ ఉండేది, ఇదే వీధిలో 15 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్ వచ్చింది. అంటే 10 మీటర్లు ఉన్న స్థానంలో 1000 మీటర్లు వచ్చినాయి ఒక వీధిలో. సో దానికి తగ్గట్టు మార్చాలి. అప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుని అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు కూడా ఆ రోజు ఆశ్చర్యపోయారు. ఇంత మేము ఒక ఆయన అప్పుడు సీనియర్ సంతోష్ కుమార్ అని సీఎండీ గారు ఇంత ఎలాగా డెడికేటెడ్గా కమిట్మెంట్తో ఎవరిని చూడలేదు, తప్పకుండా కోఆపరేట్ చేద్దాం. అలా 123.5 కోట్లతో అది కంటికి కనబడదు, అన్ని సబ్ స్టేషన్స్ అప్గ్రేడ్ చేసాం. ఒక చోట అక్కేపాలెం దగ్గర ఈ ప్రాంతానికి సబ్ స్టేషన్ కావాలి, కొత్త సబ్ స్టేషన్ కావాలి, ల్యాండ్ లేదు, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు సబ్ స్టేషన్ పెట్టాలంటే. ల్యాండ్ ఎక్కువ చేసి పొజిషన్లో లేదు, అర్బన్లో 4-1 నోట్ ఇచ్చి ఎవరి బిల్డింగ్ తీసేస్తాం, ఎవరు యాక్సెప్ట్ చేస్తాం సబ్ స్టేషన్. అప్పుడు మనకి తప్పని ఎలాగైనా చేయాలి అని ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి, శాంక్షన్ ఇస్తున్నారు. నేషనల్ హైవేని, ఈ హైవేని ఎలాగో జీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆ గ్రీన్ బెల్ట్ ఏరియా ఉంది, గ్రీన్ బెల్ట్ ఏరియాలో పర్మిషన్ తెచ్చుకొని కొత్త టెక్నాలజీతో కంటైనర్ టెక్నాలజీ వచ్చింది సబ్ స్టేషన్స్. ఇప్పుడు ఇన్బుల్ట్ వస్తే 9.2 crores ఒక సబ్ స్టేషన్, దాన్ని తీసుకొచ్చి పోర్ట్ స్టేడియం దగ్గర పెట్టి
అంటే మనం ఏదైనా పట్టుకున్నామంటే చేయాలనే ఉద్దేశంతో పవర్ చేసాం. 17 డివిజన్స్, 13 డివిజన్స్లో 24/7 వాటర్ సప్లై సంబంధించి అది అప్పటికే ప్రపోజల్ ఉంది. 19 నాటికి 24/7 అనే అమృత్ పథకం ద్వారా ప్రపోజల్ ఉంది. సో దాని ఇంప్లిమెంటేషన్లో చొరవ తీసుకుని పైప్ లైన్స్ కంప్లీట్ చేసాం, దాన్ని రిస్టోరేషన్ చేయించడం చాలా సమర్థం. ఎందుకంటే రిస్టోరేషన్ కూడా 66 కిలోమీటర్లు చేయించాలి, వీధులన్నీ కలిసి 66 కిలోమీటర్స్ రిస్టోరేషన్ చేయించాలి పైపులు తవ్వింది. అక్కడ క్లాష్ ఏంటి వచ్చింది, కాంట్రాక్టర్కి జీవీఎంసీ మధ్య గ్యాప్ ఉంది. సో ఆ కాంట్రాక్టర్ అంటే రిస్టోరేషన్ బాధ్యత నాది కదంటారు. వీళ్ళు ఏమంటారు, వాళ్ళదే కాంట్రాక్టర్దే, రెస్టోరేషన్ కూడా వాళ్ళదంటే ఏదో సమన్వయం చేసి వాళ్ళు ఇల్లు పడనని చేయించాం. ఈ విధంగా ఎమ్యూనిటీస్, సివిక్ ఎమ్యూనిటీస్, పార్క్స్, మోడల్ పార్క్ ఎక్కడ మీరు చూడొచ్చు, స్నేపర్ పార్క్ 2,70,00,000తో ఒక పార్క్ని ఒక రెసిడెన్షియల్ కాలనీలో అద్భుతంగా డెవలప్ చేసాం. రెండో హామీ. మూడోది, ఎవరైతే ఆ రోజు గంటా శ్రీనివాసరావు నా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, అప్పుడు ఫ్లోర్ లీడరు, ఇప్పుడు అభ్యర్థి, ఆయన అపహాస్యం పెట్టుబడుల హాహాహా అని నవ్వాడు. ఈరోజు ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్, ఇనార్బిట్ మాల్, రహేజా ఐటీ టవర్, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్ సెంటర్. మీకు తెలుసు రహేజా గ్రూప్కి మీరు ఢిల్లీ లెవెల్లో ఛానల్స్లో పనిచేసి వచ్చారు, ఎన్డీటీవీలో మీరు వర్క్ చేసి వచ్చారు. రహేజా గ్రూప్ ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఏంటి, ఎంత చక్కనైన కంపెనీ అనేది మీకు తెలుసు. అలాంటి దిగ్గజ సంస్థ ఈరోజు సిటీ అంతా ఎండాడ, రుషికొండ, మధురవాడ మైగ్రేట్ అవుతున్న టైంలో ఈరోజు నగర నడిబొడ్డులో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 1,450 కోట్ల రూపాయలు పెట్టుబడులతో ఇనార్బిట్ మాల్ స్టార్ట్ అయింది. ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. అది ఎవరైనా జగమెరిగిన సత్యం. సో ముఖ్యంగా కూడా అంటే మీ వాళ్ళ ఇన్నర్బిట్ మాల్ గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పటి వరకు కూడా నేతలంతా కూడా పోయినటువంటి లూలు మాల్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి ఇన్నర్బిట్ మాల్ గురించి మాట్లాడట్లేదు. దానిపైన అంటే ఇప్పుడు పచ్చకామలోకి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది. అసలు ఇప్పుడు లూలు మాల్ ఏమైనా వచ్చి శంకుస్థాపన చేశాడు ఇక్కడ పేపర్ మీద కదా. చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులన్నీ కూడా కాగితాల మీద మాత్రమే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులన్నీ కూడా కాగితాల మీద ఉంటాయి, వాగ్దానాలన్నీ కూడా కాగితాల మీద ఉంటాయి, హామీలన్నీ కూడా కాగితాల మీద ఉంటాయి. సో ఆయనకి విశాఖపట్నం మీద, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఎలాంటి ఎఫెక్షన్ లేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం లేదు, ఆయనకు ఆలోచన లేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనేది, ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొస్తామని అవన్నీ కూడా కళ్ళబుల్లి కవర్లు, అవన్నీ కూడా కావాలని మభ్యపెట్టడం కోసమే. ఆయన ఎప్పుడు కూడా ఆయన రెండే కోరుకుంటాడు, అయితే హైదరాబాద్ డెవలప్ అవ్వాలి లేదా అమరావతి డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఆయనకున్న లక్షలాది కోట్ల రూపాయల భూములన్నీ కూడా అటు హైదరాబాద్లో ఉన్నాయి, ఇక్కడ అమరావతిలో ఉన్నాయి పెట్టుబడులని. ఎందుకనంటే మీకు చూడండి, 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్టీ రామారావు గారు వెన్నుపోవచ్చు. 2004 దాకా ఉన్నాడు. 95 to 2004 9 ఇయర్స్ కూడా ఎప్పుడు హైదరాబాద్ తప్ప వేరే మాట మాట్లాడేవాడు కాదండి. హైదరాబాద్ అభివృద్ధిని అంతా కేంద్రీకృతం చేశాడు. రాష్ట్ర విభజన అవటానికి, ఆ ఉద్యమాలు రావడానికి ప్రధాన కారకుడు. అది జగమెరిగిన సత్యం. అంటే ఆయనకున్న మీడియా పవరు, మ్యానిపులేషన్స్తో మేనేజ్ చేస్తాడు తప్ప ఈరోజు రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు అక్కడ కేంద్రీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అయిపోయింది, దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు సింబాలిక్గా, నేను చెప్పేది కాదు, ఎవడో ఏదో సొల్లు కవులు మాట్లాడుతున్నాడు కాదు. సొల్లు కవులు చెప్పేవాళ్ళు చెప్తాను ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు చెప్తాను ఉంటారు, అసత్యాలు మాట్లాడి వాస్తవం. ఈరోజు జవహర్లాల్ ఫార్మాసిటీ 2003లోనో 2లోనో సంథింగ్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి వదిలేశారు. దాన్ని నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసి కాంపన్సేషను వాళ్ళకి ఇవ్వాల్సింది పెంచి, వాల్యూ రైతులకి ఇవ్వాల్సింది పెంచి దాన్ని డెవలప్ చేసింది జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పెట్టి రాజశేఖర రెడ్డి గారు. అచితాపురం 5,300 ఎకరాల సైజు నోటిఫై చేసి డెవలప్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంటే 4,300 ఏకర్స్ ల్యాండ్ కావాలి. దాని ల్యాండ్ ఎక్వైర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది, నోటిఫై చేసింది రాజశేఖర రెడ్డి గారు. కాకినాడ పోర్ట్ నుంచి గంగవరం పోర్ట్ వరకు వీకేపీసీపీఆర్, విశాఖపట్నం టు కాకినాడ పెట్రోకెమికల్ అండ్ పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ రీజన్ 1,50,000 crore ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఉన్నది, ఆస్కారం ఉన్నది. ఆ ప్రాజెక్ట్ని బెంగాల్కి వెళ్లకుండా ఫైట్ చేసి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. బీహెచ్పీవీని ప్రైవేటైజేషన్ చేస్తుంది కాపాడి బీహెచ్ఎల్వీని చేసింది రాజశేఖర రెడ్డి గారు. షిప్ యార్డ్ని ప్రైవేట్ రంగపారం చేద్దాం అనుకుంటే ఆ రోజు పోరాడి రక్షణ శాఖలో కలిపింది రాజశేఖర రెడ్డి గారు. మా నియోజకవర్గంలో అప్పుడు విప్రో, ఇప్పుడు పల్సస్ ఉంది, అప్పుడు సత్యం, ఇప్పుడు టెక్ మహేందర్ ఉంది, తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రుషికొండలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రుషికొండలో పెట్టుబడులు తీసుకొచ్చి, మధురవాడలో పెట్టుబడులు తీసుకొచ్చి రుషికొండ ఐటీసీని నోటిఫై చేసింది రాజశేఖర రెడ్డి గారు. సో ఇవన్నీ వాస్తవాలని మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు అయ్యాంలో బై డిఫాల్ట్ ఇక్కడ ప్రేమించి ఇది కావాలి, ఈ ప్రాంతంలో మాకు ఇక్కడ అయితేనే వైబిలిటీ ఉంటుంది, ఇక్కడ ఉంటేనేమో కూడా మాకు సస్టైన్ అవ్వగలుగుతాం అనుకున్న బై డిఫాల్ట్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినాయి తప్ప
ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏ రోజు కూడా ఇక్కడికి వాళ్ళైతే పెట్టుబడులు తీసుకురాలేదు. ఇది వాస్తవం. అయిపోయింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఇబ్బంది పడ్డాం. 2014 to 19 కూడా ఏం చేశాడు? ఇందాక నేను చెప్పి మళ్ళీ సేమ్ స్టోరీ. సో మీకు అర్థమై ఉంటుంది. ఆఫ్టర్ బైఫర్కేషన్ కూడా మళ్ళీ అదే. అయినా మనకి అప్పుడు మనం పాఠాలు నేర్చుకోవాలి కదా, చరిత్రను చూసి పాఠం నేర్చుకోవాలి. ఆయన పాఠం అయింది. ఆయన పాఠం వెనకున్న కొంతమంది వ్యక్తులు నడిపిస్తారు, అతన్ని పెట్టుబడిదారులు నడిపిస్తారు. ఏదేమైనా ఈరోజు వైజాగ్ ఇనార్బిట్ మాలు, ఏఎంసీ మాలు పాజిటివ్ వైబ్రేషన్ ఈ నియోజకవర్గంలో 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి కల్పించడం అంటే అసమాన్య విషయం కాదు. ఇవన్నీ అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే నీ ఎందుకు మాకు ఓటు వేయాలని ధైర్యంగా మేము ఓటు అడగగలుగుతున్నాం. నాపై పోటీ చేస్తున్న ప్రత్యర్థి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు ఫ్లోర్ లీడర్, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రంలో దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన దత్తతండ్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన వాయిస్ ఈయన వాయిస్ కింద మాట్లాడుతుంటాడు. ఎస్, మీరు చాలా సందర్భాల్లో కూడా చంద్రబాబుకు రెండో దత్తపుత్రుడు. ఎందుకంటే ఈయన కండువా బీజేపీది, ఈయన వేసుకునే కండువా ఇది, ఎజెండా ఏమో తెలుగుదేశంది, మైక్ ఏమో బీజేపీది, మాట్లాడే మాటలన్నీ తెలుగుదేశం మాటలు. 6 నెలల క్రితం వరకు నేను ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తానో ఆయన మీటింగ్లు పెట్టి చెప్పుకునేవాడు. అయిపోయింది. సరే ఇవన్నీ ఉన్నాయని మాట్లాడితే నేను 32 గంటలు మాట్లాడాను అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నేను ఎక్కువ. అంటే నీ తండ్రి దత్త తండ్రి కాబట్టి నీకు ఎక్కువ అవకాశం ఇచ్చేవాడు నీ సులుపురాణం వినటానికి, కాలక్షేపాన్ని నవ్వుకోవడానికి. ఎన్ని మాట్లాడినా నిమిషం మాట్లాడామా, 100 గంట మాట్లాడామా, ఎప్పుడు వచ్చామని అది కాదు ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం తీసుకొచ్చారు? ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ అయిపోతాయి. మీరు యాక్టివ్గా ఉన్నారనుకోండి, యాజ్ ఎమ్మెల్యేగా యాక్టివ్గా ఉంటే 100% అవుతాయి. మనం యాక్టివ్గా లేవు అనుకుంటే బై డిఫాల్ట్ పబ్లిక్కి వెళ్తారు, స్పందనలు ఇస్తారు. మా రోడ్డు బాగోలేదు, మా స్ట్రీట్లు వీధి లైట్ వెలగట్లేదు, మాకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, మా ప్రాంతంలో వాటర్ రాలేదు, మా ప్రాంతంలో పార్క్ బాగోలేదు అన్నారనుకోండి, అధికారులు 60% చేసేస్తారు. ఓన్లీ ఫర్ మీడియా వర్డ్స్ అంతే. జనరల్గా యాక్టివ్గా ఉంటే 100% అవుతాయి. ఈ కావాల్సింది ఏంటి? చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పెట్టుబడులు కావాలి. ఇవాళ మనం 1,450 కోట్లు తీసుకొచ్చాం. ఇంకో అంశం, సరే మీ పార్టీ బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, ₹1 కోటి అంటే కమిట్మెంటు వేరు, కమిట్మెంట్తో చేసేది వేరు. కమిట్మెంట్ లేకుండా ఏదో ఉన్నాంలే చేసాం, 10 ముందలే చేసాం, అధికారులను సమన్వయం అధికారులు చేసుకుంటూ వెళ్తుంటే వెనకాల ఉండడం వేరు. ఈరోజు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి CSR ఫండ్స్ ఉంటాయి. పోర్ట్ ట్రస్ట్ ఇక్కడ బిజినెస్ చేస్తుంది. ఏ రోజైనా ఈ పెద్ద మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు మొన్న భీమిలికి వెళ్ళిపోయిన శాసనసభ్యుడు కావచ్చు, ఈయన కావచ్చు, అసలు పోర్ట్లో CSR ఫండ్స్ ఉంటాయి. ఆ CSR ఫండ్స్ అడిగే హక్కు మనకు ఉందని ఏ రోజైనా ఆలోచన చేశారా? ఏ రోజు ఆలోచన చేయలేదు. నేను మ్యారిట్ హోటల్లో రోడ్డు డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఫండ్స్ షార్టేజ్ వచ్చినాయి, కొంత ఒకే బడ్జెట్ లెవెల్, ఇప్పటికీ మీరు 435 కోట్లు ఖర్చు పెట్టారు నియోజకవర్గానికి అని కమిషనర్ గారు అంటే, నేను వెతుక్కున్నాను ఎలాగైనా చెయ్యాలి, మాట ఇచ్చాం, 10 ఉన్నా లేకపోయినా చేయాలి, మన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అని అనుకుని సోర్సెస్ చూసుకొని పోర్ట్ ట్రస్ట్లో RTAలో పెట్టి CSR ఫండ్స్ ఎన్ని ఉన్నాయని పోర్ట్ ట్రస్ట్ దగ్గర నుంచి 34,76,00,000 తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకా వైడెన్ చేయాలి, ఇంకా అయ్యింది కాదు, ఇంకా ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. ఆ రోడ్డు కంప్లీట్ ఇంకా సీఎం గారి చేత మొన్న సీఎం గారు వైజాగ్ వచ్చినప్పుడు వర్చువల్గా దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేశారు. దీన్ని ఇప్పుడు ASR స్టాట్యూ నుంచి మ్యారిట్ హోటల్ వరకు ఇంకా 34,76,00,000 ఖర్చు పెట్టాలి. కానీ GVMC లోకల్ బాడీ ఫండ్ లేదన్నారు. అప్పుడు ఏం చేశానంటే ఇమీడియట్గా పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు ఖర్చు పెట్టేదంతా పోర్ట్ ట్రస్ట్ నుంచి తీసుకొచ్చాం. ఆ జనరల్కి గుజరాత్కో, బీహార్కో, యూపీకో వెళ్ళిపోవాల్సిన ఫండ్స్ని తీసుకొచ్చాం. అంటే ఈ విధంగా ఏ పని చేసినా కమిట్మెంట్తో చేసాం. కాబట్టి తప్పకుండా విశాఖపట్నం నియోజకవర్గ ప్రజలందరిపై నా మీద సంపూర్ణ నమ్మకం ఉంది. ప్రత్యర్థి ఆయన చేసింది చెప్పలేడు, చేయబోయేది చెప్పలేడు, చేసింది ఏమీ లేదు, చేయబోయేది ఏమీ లేదు కాబట్టి చెప్పలేరు. ఎందుకంటే మేనిఫెస్టో ఉదాహరణ, మేనిఫెస్టో నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటువైపు ఢిల్లీ నుంచి వచ్చిన ఎవరో పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు. కనీసం బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోని కూడా ముట్టుకోలేదు కదా, అసలు టచ్ చేయని కూడా. మోడీ గారి ఫోటోనే లేకుండా చేస్తుంది, టచ్ చేయలేదండి. బీజేపీ ఆ మేనిఫెస్టో విషయంలో కమిట్ అవ్వలేదు. అంటే ఆ మేనిఫెస్టో అమలు కానీ అగైన్ 2014 మేనిఫెస్టో కింద లెక్క అవుతుంది. బట్ తప్పకుండా ఎవరు ఏమన్నా మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో పాజిటివ్ ఓటు రోజు రోజుకి పెరుగుతోంది. మా నియోజకవర్గంలో కూడా కేకే రాజు అనేవాడు ఒక నాయకుడిగా కాకుండా వీళ్ళ ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యుడు, మా తమ్ముడు, మా బిడ్డ అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాన్సన్ట్రేషన్తో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతో విశాఖపట్నం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా విశాఖపట్నం నియోజకవర్గ కుటుంబ సభ్యులు ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిచి
రేపు గవర్నమెంట్లో భాగస్వామి రేపు జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నానికి ఘన స్వాగతం పలకపోతా ఉన్నాం. ఇక చిట్ట చివరిగా కూడా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు చేసుకునేటువంటి అప్పీల్ ఏంటి? తప్పకుండా నేను అప్పీల్ చేసేది, మీకు కేకే రాజా అనేవాడు మీకు అందుబాటులో ఉన్నాడు. మీ అతి పవిత్రమైన, అమూల్యమైన, విలువైన ఓటును సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేకే రాజాను నాకు, ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, ఎందుకంటే అనుభవజ్ఞురాలు, విద్యావంతురాలు, 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 10 సంవత్సరాల అనుభవంతో పాటు దక్షిణ భారతదేశం నుంచి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్న తొలి మహిళగా ఆవిడ కూడా మన ప్రాంత సాంప్రదాయాలను, మన ప్రాంతానికి కావాల్సిన పెట్టుబడులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ ప్రాంతంలో సమస్యలపై రేపు పార్లమెంట్లో ఘనంగా గలమెత్తగల సమర్థవంతురాలు. కాబట్టి మా ఇద్దరికి కూడా 1వ నెంబర్ సీరియల్ నెంబర్ మీద అతి పవిత్రమైన, అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కేకే రాజు గారు. ఇక మొత్తం మీద కూడా చూసుకుంటే అనేకమైనటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థికి ఉన్నటువంటి సమయం తక్కువ. ఆ సమయాభావం వల్ల కూడా మనం పూర్తిగా కొనసాగించలేనప్పటికీ కూడా కేకే రాజు గారి యొక్క భాగంలో ఒకటే ఒక మాట వినబడుతోంది. ఉత్తర నియోజకవర్గం కాదు, ఇది ఉత్తమమైనటువంటి నియోజకవర్గం. ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతామని ఆయన ఖచ్చితంగా తన గలంతో చెప్తున్నటువంటి సందర్భం ఇది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓటర్ మహాశయులు కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భము అనేటువంటి మాట చెప్తూనే ఖచ్చితంగా ఆయన విజయదుందుబిని ఊహించి ఎమ్మెల్యేగా మనందరి ముందరికి కూడా వస్తారని ఆకాంక్షిస్తూ మరో విశిష్టమైన వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.